ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు బ్రదర్ బి జాన్ ఫ్రమ్ గుంటకల్. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఏంటి బ్రదర్ మళ్ళీ కప్పు చూపెడుతున్నారే అని మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు. ఈ కప్పు పైకి కనపడటానికి చాలా అందంగా ఉంది, అవునా? కానీ దీని లోపటంతా చెత్త ఉంది. మానవుడు కూడా పైకి ఎంతో విశ్వాసంగా ఆధ్యాత్మికంగా కనపడతాడు, కానీ హృదయాంతరంగా ఎలా ఉంది అనేది ఏ మానవుడు కనపెట్టలేడు. కానీ దేవుడు చూసేది హృదయమే. దేవుడు నా హృదయాన్ని పరీక్షించాడు బ్రదర్, నేను పశ్చాత్తాపము పడ్డా బ్రదర్ అని చెప్పి చాలామంది అని వారి జీవితాల్ని కడుగుతారు. అంటే బాప్తిజం అనే దాంతో వారు కడుక్కుంటారు. కడుక్కున్నాక వారి జీవితంలో ఇంకా ఆ చెత్త పోలేదు. అంటే పైకి భక్తులు, రక్షణ పొందిన వారం, సంఘ పెద్దలం, వాక్యం తెలిసిన వారం, కానీ ఇంకా లోపట బాప్తిజము తీసుకున్నాక దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించాక కూడా వారి జీవితాల్లో ఇంకా చెత్త ఉంది. దీనిని మనం తొలగించాలి అనంటే దేవుని పరిశుద్ధ రక్తంతో మనం కడగబడాలి. తమ్ముడు, చెల్లెమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది? మీ జీవితాల్లో ఉన్న మనుషులు ఎలా ఉన్నారు? బాగున్నారా? లేకపోతే వేషధారణ జీవితాన్ని జీవిస్తున్నారా? అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ మీరు ఎలా ఉన్నారు? అన్నయ్య ఎలా ఉంటున్నాడు? అక్కయ్య ఎలా ఉంటుంది? అంకుల్, ఆంటీ, కుమారుడు, కుమార్తె, లేకపోతే కోడళ్ళు, అల్లుళ్ళు ఎలా ఉంటున్నారు? పైకి బాగానే కనపడుతున్నారా? రక్షణ అనుభవం కలిగిన వారు, దైవభక్తి కలిగిన వారు, సంఘ పెద్దలుగా ఉన్నవారు ఇంటిలోకి వచ్చాక ఎలా ఉంటున్నారు? సమాజంలో పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు, సమాజంలో విశ్వాసులుగా చలామణి అవుతున్నవారు ఇంట్లో వచ్చాక సొంత భార్య, సొంత భర్త, తల్లిదండ్రులు, లేకపోతే కుమారుడు, కుమార్తె పట్ల ఎలా ఉంటున్నారు? ప్రేమ కలిగి ఉంటున్నారా? లేకపోతే మిమ్మల్ని తాగి వచ్చి కొడుతున్నారా? మీ పట్ల అనుమానాన్ని చూపెడుతున్నారా? లేకపోతే పిల్లల్ని వేధిస్తూ ఉన్నారా? అలాంటి పరిస్థితుల్లో ఉంటూ ఎంతో బరువైన హృదయంతో ఈ బాధ నేను ఎవరికి చెప్పుకోవాలని తెలియక ఈ ప్రోగ్రాంని చూస్తూ మీరు ప్రార్థిస్తున్నారా? మీ బాధ వినడానికి, మీ ప్రార్థనని బలపరచడానికి యేసు అనుచరుల ప్రార్థనా బృందం మీతోని ఉందని మీరు మరవకండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా, అతి ముఖ్యంగా మీ జీవితాల్లో మిమ్మల్ని హృదయాంతరంగా ప్రేమించే వారు, అతి ముఖ్యంగా రక్షణ అనుభవం కలిగిన వారు మీ జీవితాల్లో ఉండాలి అనేదే మా ప్రార్థన. ఈరోజు పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం. మీ సంఘాలకి మీరు వెళ్ళారా? లేకపోతే మా జీవితాల్లో ఉన్న వ్యక్తులు, మనుషుల బట్టి ఎంతో నిరాశ, నిస్పృహలో ఉండి బాధతోని వెళ్ళలేకపోయాము బ్రదర్, బాబు అని చెప్పి మీరు అంటున్నారు. మన జీవితాల్లో ఒక్కటి ప్రతి మానవుడు గుర్తుపెట్టుకోవాల్సింది: డోంట్ లివ్ ఫర్ గాడ్ పబ్లిక్లీ అండ్ సర్వ్ సాటన్ ప్రైవేట్లీ. సమాజానికి దేవుని బిడ్డలుగా జీవించుకుంటూ వ్యక్తిగత జీవితంలో, కుటుంబక జీవితంలో, వైవాహిక జీవితంలో సాతాను బిడ్డలుగా జీవిస్తుండొచ్చు. అలాంటి జీవితాన్ని మనము జీవించకూడదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ఈ శరీరంతోని మంచివి చేసిన, చెడు చేసిన తీర్పు రోజు న్యాయపీఠం ఎదుట మనము జవాబు ఇవ్వాల్సిందే. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం. వీలైన వారు, అతి ముఖ్యంగా యవనస్తులు, నాతో పాటు ఈ ప్రార్థనలో మోకరించి ఏకీభవించాలి అనేది నా మనవి. నాతో పాటు ఈ ప్రార్థనలో మీరందరూ ఏకీభవించడం ద్వారా ఈ ప్రార్థన అవసరతల్లో ఉన్న వారి జీవితాల్లో ఒక అద్భుత రీతిలో సమస్యలు, కష్టాలు, అనారోగ్యము, ఆర్థిక సమస్యలు తొలగిపోవడంలో మీరు కూడా పాలు భాగస్తులే అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రేమలు మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మీ కృపను బట్టి మరొక దినాన్ని చూసే అవకాశాన్ని, భాగ్యాన్ని ఎవరికి కలగంది మాకు కలిగించినందుకు మీకెంతో వందనాలు. ప్రభువా, యేసు అనుచరుల ప్రార్థనా బృందం మీద, అతి ముఖ్యంగా లోక రక్షకుడైన దేవుడి మీద, కరుణామయుడైన దేవుడి మీద
నమ్మకం ఉంచి పంపించిన ఈ ప్రార్థన అవసరతల కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో ఉన్న కష్టాలు, బాధలు, సమస్యల్ని మీరు తొలగించమని, వారి విశ్వాస జీవితాన్ని మీరు బలపరచమని మేము వేడుకుంటున్నాం. అతి ముఖ్యంగా ప్రభువా, ఈ ప్రార్థన అవసరతల్లో సాయి చైతన్య క్యాన్సర్తోని, సుజన విరోచనాలు జ్వరముతోని, సిహెచ్ యోహాను గ్యాస్ షుగర్తోని, కనకవల్లి వాంతులతోని జ్వరముతోని, ఎస్ సరళ విజయ్ కుమారి గారు కాళ్ళ సొరాయసిస్తోని, జిఎస్వి కుమార్ పక్షవాత స్వస్థత కొరకు, సిహెచ్ స్వరూప రాణి మానసిక ఒత్తిడి విడుదల కొరకు, నవమణి పక్షవాతం స్వస్థత కొరకు, వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన బి జాన్ అనంతపూర్ నుంచి వారిని, వారి కుటుంబాన్ని నిండుగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వారొక్కరు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం ద్వారా ప్రభువా, కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశం కల్పించినందుకు కూడా మీకు ఎంతో వందనాలు. ప్రభువా, ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి బిడ్డని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకుంటాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఈరోజు నా వాక్య అంశం ఎవర్లాస్టింగ్ ఫ్రెండ్షిప్, చిరకాల స్నేహం. దీన్ని వివరించే ముందు ఒక వీడియోని చూద్దాం. చూశారు కదా, ఈ వీడియోలో ఒక యవనస్తుడు, ఎంతో ఉత్సాహము సంతోషము కలిగిన యవనస్తుడు, మంచి స్నేహితులు, మంచి సహవాసంలో సంతోషంగా గడుపుతూ అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ జీవిస్తున్న యవనస్తుడు. కానీ పరిస్థితులు మారడానికి ఎంత సమయం కలుగుతుంది? క్షణాలలో పరిస్థితులు మారిపోతాయి, అవునా? అలానే ఈ యవనస్తుడి జీవితంలో కూడా పరిస్థితులు మారిపోయాయి. ఆ యవనస్తుడు యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయ్యి ఆ యవనస్తుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు అతని స్నేహితులు, అయ్యో మన స్నేహితుడికి యాక్సిడెంట్ అయింది కాబట్టి మనం వెళ్ళి చూడాలని ఆ స్నేహితులందరూ ఈ యవనస్తుడిని చూస్తానికి వచ్చినప్పుడు వారు కన్నీరుమయము అయిపోయారు. ఎందుకు అనంటే ఆ స్నేహితుడు చెయ్యిని కోసేశారు ఆ యాక్సిడెంట్ వల్ల. అంటే పరిస్థితులు మారడానికి క్షణాలు పట్టవు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇన్ సెకండ్స్ థింగ్స్ క్యాన్ బి చేంజ్డ్ అనేది గుర్తుపెట్టుకోవాలి.
అలా ఉన్నప్పుడు ఆ స్నేహితుడు ఎంతో నిరాశ నిస్పృహలో అక్కడ ఉన్నాడు. ఉండి అతను రాయలేని పరిస్థితిలో తన తల్లి మీద కోపము, తనకి తాను నిరాశ నిస్పృహలో అతను ఉన్నాడు. ఉన్నప్పుడు అతని స్నేహితుల్ని చూశారు. ఆ కన్నీటిమయమైపోయిన స్నేహితులందరూ ఆలోచించింది, మన స్నేహితుడిని మనము ప్రోత్సహించాలి, తిరిగి సంతోషమైన జీవితాన్ని జీవించేటట్టు అతన్ని చేయాలని ఆ హాస్పిటల్లో ఉన్న స్నేహితుడికి పక్క నుంచి వారు టెక్స్ట్ పంపిస్తున్నారు, అంటే ఎస్ఎంఎస్లు పంపిస్తున్నారు. నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా చేయాలి, అలా ఉండాలి అని చెప్పి అతన్ని సంతోషపరచడానికి ప్రయత్నిస్తుంటే అతను సంతోషపడుతూ వస్తున్నాడు. ఒకానొక సమయంలో ఆ స్నేహితుడు వారికి ఒక టెక్స్ట్ పంపించడానికి ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నము చూసిన స్నేహితులు ఎంతో కన్నీటిమయమైపోతారు. నిన్నటి రోజు వరకు 2 చేతులతో మమ్మల్ని సంతోష పెడతానికి ఎంతో సంతోషంగా ఉన్న మా స్నేహితుడు ఈరోజు ఒక చెయ్యి లేకుండా మాకు ఏదైనా ఎస్ఎంఎస్ పంపించాలంటే ఎంతో కష్టపడుతున్నాడు అని చెప్పి అప్పుడు ఆ యవనస్తుడు ఆ ఎస్ఎంఎస్ పంపించినప్పుడు వారెంతో సంతోషపడ్డారు. అవును, మన జీవితాల్లో కూడా మన స్నేహితుడు కూడా మనకి ప్రతిరోజు ఒక టెక్స్ట్ పంపిస్తూనే ఉన్నారు 2000 సంవత్సరాల నుంచి. ఆ టెక్స్టు పరిశుద్ధ గ్రంథం, మనల్ని ప్రోత్సహించడానికి, మనల్ని ఉత్తేజపరచడానికి, మన జీవితంలో ఒక ఉదాహరణ కలిగిన జీవితం, మన జీవితాల ద్వారా దేవునికి మహిమ కలిగేటట్టు ఉండడానికి ప్రతిరోజు దేవుడు మనకు ఒక టెక్స్ట్ అంటే ఒక ఎస్ఎంఎస్ మనకి పంపిస్తుంటే ఆ టెక్స్ట్ని మనం చదువుతున్నామా? ఇతర విషయాలలో మనం ఎంతో బిజీగా ఉండి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనము నిర్లక్ష్యము చేస్తున్నాం. ప్రతి మానవుడు, అతి ముఖ్యంగా యవనస్తుడు గుర్తుపెట్టుకోవాల్సింది, పరిస్థితులు మారడానికి క్షణము కూడా పట్టదు అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రతి క్షణం దేవుని కొరకు మనము జీవించాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. గాడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ హూ కమ్స్ ఇన్ వెన్ ఎవ్రీబడి గోస్ అవుట్. దేవుడు ఎలాంటి స్నేహితుడు అంటే అందరూ మనల్ని విడిచి వెళ్ళిపోయినా దేవుడు మాత్రం విడవని దేవుడు. అప్పుడు దేవుడి కార్యము ప్రారంభమవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. నా వాక్య అంశం ఎవర్లాస్టింగ్ ఫ్రెండ్షిప్, చిరకాల స్నేహాన్ని నేను 3 భాగాలుగా చెప్పాను. మేకింగ్ ఫ్రెండ్స్, ఎవరితోని మనం స్నేహం చేయాలి. కీపింగ్ ఫ్రెండ్స్, ఎలాంటి వారిని మన జీవితాల్లో స్నేహితులుగా ఉంచుకోవాలి. ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్రెండ్స్, స్నేహితుని ఎలా మనం ప్రభావితము చేయాలి. మేకింగ్ ఫ్రెండ్స్లో ఎవరితోని మనం స్నేహం చేయాలి అని మనం వాక్యం ధ్యానించినప్పుడు అబ్రహాం గారు దేవుడి గురించి మనం ధ్యానించాం. అబ్రహాం గారు దేవునితోని స్నేహము చేశారు, దేవుడితోని అతని ప్రతి బాధని చెప్పుకున్నారు, దేవుడిచ్చిన జవాబుని విధేయతతోని అతను పాటించారు. కాబట్టి నీతిమంతుడుగా, విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డారు. ఈరోజు మొట్టమొదటిగా కీపింగ్ ఫ్రెండ్స్, ఎలాంటి వారిని మన జీవితాల్లో స్నేహితులుగా ఉంచుకోవాలి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అటివాడు సహోదరునిగా ఉండును. మన జీవితాల్లో యేసు ప్రభువు వారు లాంటి స్నేహితుడు మనకి కూడా ఉండాలి. మన ప్రతి బాధ వినేవాడు, మన ప్రతి కష్టాన్ని తీర్చేవాడు, మనకి ప్రతి విషయంలో సహాయపడేవారు మనకి స్నేహితులుగా ఉండాలి. మనము కూడా ఆ విధంగానే ఇతరులకి ఒక స్నేహితుడుగా ఉండాలి. చాలామంది అనే మాట, వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. యేసు ప్రభు వారు నా స్నేహితుడని గొప్పగా చెప్తుంటారు. అవును, యేసు ప్రభు వారు అందరికీ స్నేహితులే. కానీ యేసు ప్రభు వారికి మనము ఎలాంటి స్నేహితులుగా ఉన్నాము అనేది పరీక్షించుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది నేను గమనించేది ఏంటిదంటే, ఎలాంటి వారితో స్నేహం చేసుకుంటారంటే మనకు అవసరంలో ఆదుకునే వారితో మనం స్నేహం చేసుకుంటాం. అంటే మనకి కష్టం ఉన్నప్పుడే ఆ స్నేహితుడు మనకి గుర్తు వస్తాడు. వాడు నా నిజమైన స్నేహితుడు, నా బెస్ట్ ఫ్రెండ్, నా ప్రతి ఆపదలో కష్టంలో అతను నన్ను ఆదుకుంటూ ఉంటాడు అనే మనము చెప్తుంటాం. కానీ ప్రతి మానవుడు గుర్తుపెట్టుకోవాలి, ఇఫ్ యూ మేక్ ఫ్రెండ్షిప్ విత్ జీసస్ ఆర్ ఎనీ హ్యూమన్ హూ ఆర్ దేర్ టు హెల్ప్ అస్ ఇన్ అవర్ నీడ్, ఇట్ ఈస్ నాట్ ఏ ట్రూ ఫ్రెండ్షిప్. అంటే ఎవరితోనైతే మనం స్నేహం చేసుకుంటారో, దేవునితోనైనా మానవునితోనైనా, కేవలం మనకు అవసరానికి పనికొచ్చే వారిని మనం స్నేహము చేసుకుంటే అది నిజమైన స్నేహము కాదు. ట్రూ ఫ్రెండ్షిప్ ఈజ్ మ్యాటర్ ఆఫ్ గివింగ్ అండ్ రిసీవింగ్. ఒక నిజమైన స్నేహము ఎటువంటిది అంటే అది ఇచ్చు పుచ్చుకొనేదే నిజమైన స్నేహం. ప్రతి మానవుడు కూడా చేసేది అదే. కష్టంలో ఉన్నప్పుడే మన స్నేహితుడైన యేసు ప్రభు గుర్తొస్తారు. తర్వాత మనము యేసు ప్రభు వారికి ఎలాంటి స్నేహితుడిగా ఉంటున్నాము అనేది ఎందుకు మనం ప్రశ్నించుకోలేకపోతున్నాం అనేది ఆలోచించాలి. ఒక ఇద్దరు మనుషుల స్నేహము బలపడాలంటే
వారు ఏ కార్యాలు చేస్తే బలపడుతుందో తెలుసా? దేవునికి వ్యతిరేక కార్యాలు చేస్తే బలపడుతుంది. ఏంటి బ్రదర్ ఈ విధంగా అంటున్నారే అని మీరు చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు. నేను చాలామంది యవనస్తులు అన్యజనుల దగ్గర నుంచి విన్న మాట ఏంటిదంటే, తాగేటప్పుడు మంచి మంచి ఫ్రెండ్షిప్ బంధాలు కలిసిపోతాయి, తాగేటప్పుడు మంచి మంచి పనులు కూడా జరిగిపోతాయి అని అంటుంటారు. అంటే తాగుతేనే ఫ్రెండ్షిప్ బలపడుతుందా? తాగుతేనే మన దగ్గర ఉన్న భేదాభిప్రాయాలు పోతాయా అనేది ఆలోచించాలి. ఇలాంటి దేవునికి వ్యతిరేక కార్యాలు చేస్తూ ఫ్రెండ్షిప్ బలంగా ఉంది, నా బెస్ట్ ఫ్రెండ్ ఎంతో మంచోడు అని అంటుంటారు. ఎందుకు? మన జీవితాల్లో కష్టాలు బాధలు లేకపోతే స్నేహం బలపడాలంటే ప్రార్థన దగ్గర ఎందుకు బలపడదు? అది ఎప్పుడైనా మనం విన్నామా? ఏదైనా ఫ్రెండ్ మంచి మార్క్స్తో పాస్ అయ్యాడంటే రారా మనం ప్రార్థన చేయించుకుందామా అనే మాట ఎప్పుడైనా విన్నామా? వినం. పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు అనే మాటనే మొట్టమొదటిగా మన నోట్లోంచి వస్తుంది. దేవుడు ఇంత గొప్ప కార్యాలు నీ పట్ల చేశారు, దేవునికి కృతజ్ఞత అర్పణ ఇచ్చావా, ఇంకా నమ్మకంగా నువ్వు జీవించాలని ఎప్పుడైనా స్నేహితుడు అంటాం విన్నామా? లేకపోతే మనము అలా అంటాము, మనకి తెలుసా? అలాంటివి మాత్రం మనము చెయ్యం. We get close when we do things which are against the word. We never do things which are for God అనేది గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాలు ఎలాంటి వారితో మనం స్నేహం చేస్తాం? అవసరం బట్టి మనతో స్నేహం చేసేవారు, లేకపోతే మన కష్టకాలంలో మనల్ని వదిలేసే వారితోని మనం స్నేహం చేసి ఉన్నామా అనేది ఆలోచించాలి. బైబిల్ నుంచి ఏదైనా నేను చెప్పాలని అనుకున్నప్పుడు నయోమి రూతు గురించి నేను చెప్పాలనుకో. మీలో చాలామంది ఆశ్చర్యపోతున్నారు, ఏంటి బ్రదర్ అత్త కోడలు స్నేహితులని అంటున్నారే అని చెప్పి. ప్రతి బంధము స్నేహపూరితంగా ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలు, భార్య భర్తలు, లేకపోతే తోబుట్టుల మధ్య మొట్టమొదటిగా స్నేహము అనేది చిగురించాలి. అప్పుడే ఆ బంధము బలపడుతుంది. ఎందుకంటే ఒక స్నేహితుడి దగ్గరనే మనం నిజంగా జీవిస్తాం, మనము మనలాగా జీవిస్తాం, స్వేచ్ఛ కలిగి జీవిస్తాం, ఒక స్వాతంత్రం కలిగిన జీవితాన్ని జీవిస్తాం. మన హృదయాంతరంగంలో ఉన్నదంతా మనము స్నేహితుడికే చెప్పుకుంటాం. కాబట్టి ఆ విధంగా నయోమి రూతు విషయంలో కూడా జరిగింది. ఒక మదర్ ఇన్లా, ఒక డాటర్ ఇన్లా. ఆ ఇన్లాలో అనేది మనం కట్ చేస్తే ఏది మిగిలాయి? మదరు డాటరే మిగిలాయి. అక్కడ మనం గమనిస్తే రూతు తన భర్తని కోల్పోయింది, నయోమి తన కుమారుణ్ణి కోల్పోయింది. ఇద్దరు ఎంతో బాధలో ఉన్నారు. నయోమి అన్న మాట, నువ్వు తిరిగి నీ దేశానికి నువ్వు వెళ్ళిపో అని. అంటే ఇద్దరూ కష్టకాలంలోనే ఉన్నారు. కానీ ఆ కష్టకాలంలో రూతు నయోమిని వదిలిందా? వదలలేదు. ఎంత మంచి స్నేహ బంధం! ఒక అత్త కోడలుగా ఉన్న వారి మధ్య ఉన్న స్నేహం. నా అత్తగారు అంటే నా తల్లి లాంటిది కష్టంలో ఉంది, తన కుమారుణ్ణి కోల్పోయింది. కాబట్టి నా భర్తని కోల్పోయినా నేను నా తల్లి లాంటి అత్తగారితోనే నేను సహవాసము చేయాలి అని నిర్ణయించుకుంది. దే వర్ ఫెయిత్ఫుల్ టు ఈచ్ అదర్. అతి ముఖ్యంగా ఎంతో బరువైన హృదయం, ఎంతో విరిగి నలిగిపోయిన హృదయమైన కష్టమైన సమయంలో వారు ఒకరిని ఒకరు విడవలేదు. అతి ముఖ్యంగా రూతు స్నేహితురాలైన నయోమిని వదలలేదు. మన జీవితాల్లో అలాంటి స్నేహితులు ఉన్నారా? కష్టము వచ్చింది అని అంటే మొట్టమొదటిగా మాయమయ్యేది స్నేహితులే, అవునా? మనం కూడా అలాంటి వారమే కదా. మన స్నేహితుడికి ఏదైనా కష్టం వచ్చిందంటే వాడు ఎక్కడ మనల్ని డబ్బులు అడుగుతాడో అని మనం ఫోన్లు కూడా మనము ఎత్తకుండా జీవిస్తుంటాం. నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఒకానొక రోజు ఇద్దరు స్నేహితులు కలిసి అడవిలోకి వెళ్ళారంట. బాగా వేటాడుతూ ఉన్నారంట. వేటాడుతుంటే ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేసుకుంటా వారిద్దరు అనుకునే మాటలు, మన ఇద్దరు స్నేహం ఎంత మంచి స్నేహం, నేను నీ కొరకు ఏమైనా చేస్తాను, నేను నీ కొరకు ఏమైనా చేస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంట ఆ అడవిలో. అలా మాట్లాడుతుంటే ఒక పులి వచ్చిందంట. పులి రాగానే ఒక స్నేహితుడు ఏం చేశాడంటే ఈ స్నేహితుడిని వదిలేసి వెంటనే ఒక చెట్టు ఎక్కేశాడంట. ఎక్కేసినప్పుడు ఈ కింద ఉన్న స్నేహితుడు ఆ భయంలో, ఆ షాక్లో అక్కడే ఉండి పడిపోయాడంట. పడిపోయినప్పుడు ఆ పులి వచ్చింది. పులి వచ్చి అతని శరీరాన్ని అంతా చూసి అతని చెవు దగ్గర కూడా అలాని వాసన చూసి వెళ్ళిపోయిందంట, ఇతను చనిపోయాడు అని చెప్పి. ఆ పులి వెళ్ళిపోగానే ఆ చెట్టు నుంచి ఆ స్నేహితుడు కిందకు వచ్చాడంట. వచ్చి, భలే బ్రతికావు, నువ్వు బాగున్నావా, నీ కొరకు నేను చెట్టు మీద కూర్చొని ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి అన్నాడంట. అన్నప్పుడు ఆ స్నేహితుడు ఒక ప్రశ్న అడిగాడంట. ఆ పులి నీ దగ్గర అంతా వాసన చూసి వెళ్ళిపోయింది, నీ చెవు దగ్గర ఎక్కువసేపు సమయం గడిపింది, ఏమీ చేసింది అని అన్నాడంట. అంటే ఆ స్నేహితుడు అన్న మాట, నాకు పులి ఒక విషయం చెప్పింది. ఏంటిదంటే, నీ కష్టకాలంలో నిన్ను వదిలేసే స్నేహితుడితో నువ్వు స్నేహము చేయకు అని చెప్పింది అని చెప్పి
వెళ్ళిపోయాడంట. అవును, మన జీవితాలు కష్టాల్లో మనల్ని వదిలేసే వారితోని మనము స్నేహము చేయకూడదు. యేసు ప్రభువారు లాంటి స్నేహితుడిని మనం ఎంచుకోవాలి. మనము కూడా యేసు ప్రభువారి వలె మనము కూడా జీవించాలి. కష్టాలు వచ్చినప్పుడు ఒకలాగా, సంతోషం వచ్చినప్పుడు ఒకలాగా, ఒక వేషధారణ జీవితాన్ని మనం జీవించకుండా విశ్వాసుల వలె నమ్మకంగా మనము జీవించాలి. మూడో అంశం, ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్రెండ్స్. స్నేహితుల్ని ఏ విధంగా ప్రభావితము చేయాలి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనం, నీ స్నేహితుడైనను నీ తండ్రి స్నేహితుని అయినను విడిచిపెట్టకు, నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళుము, దూరములో ఉన్న సహోదరుని కంటే దగ్గరలో ఉన్న పొరుగువాడు వాసి. మన జీవితాల్లో మన స్నేహితుల్ని మనం ఎలా ప్రభావిస్తాం? చెడు వ్యసనాలు, ఇష్టం వచ్చినట్టు తిరిగి, వేగబాండ్లలాగా తిరిగి, నచ్చినట్టు జీవించి, తాగి రోడ్ల మీద పడిపోతే ప్రభావితం చేస్తామా? చేయలేం. మన జీవితాలు ఎప్పుడైనా మన స్నేహితుల్ని, లేకపోతే మన స్నేహితుల ద్వారా మనము ప్రభావితం కావాలి అనంటే వారి జీవితాల్లో ప్రేమ, ఆప్యాయతలు, క్షమాపణ, అతి ముఖ్యంగా వారు ఆధ్యాత్మిక జీవితం కలిగి ఉండాలి. దేవునితోని స్నేహం కలిగి ఉండాలి. అబ్రహాము గారి వలె స్నేహం కలిగి ఉండాలి. రూతు వలె కష్టకాలంలో వదిలేయకుండా కష్టంలో వారి తోడుండి నిలబడే వారిలాగా ఉండాలి. అలాంటి వారు ఇతర స్నేహితుల్ని, లేకపోతే ఇతరుల ద్వారా మనము ప్రభావితం అవుతాము అనేది గుర్తుపెట్టుకోవాలి. బ్రదర్, ఇవన్నీ మేము ఎక్కడి నుంచి తెలుసుకోవాలి బ్రదర్ అని మీరు చాలామంది ప్రశ్నిస్తుండొచ్చు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవడు లేడు. నేను మిమ్మల్ని ప్రాణం పెట్టమని అనను. ఈ వాక్యానికి అర్థము ప్రాణము పెట్టమనే కాదు, మన జీవితాల్లో మన సమయము మన స్నేహితులకి ఇవ్వాలి. ప్రేమ, ఆప్యాయతలు వారి పట్ల మనము చూపెట్టాలి. అప్పుడు మనము కూడా గొప్ప స్నేహితుడని మనము పిలుచుకోబడతాము. లవ్ గోస్ ఏ లాంగ్ వే ఇన్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్ ఫర్ క్రైస్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మన స్నేహితుడు లోకరక్షకుడు, మన కొరకు ప్రాణము త్యాగము చేసేవారు. మనము అలాంటి స్నేహితుడితోని మనం స్నేహము చేయకుండా మనం ఏం చేస్తుంటాం? లోకంతో మనం స్నేహం చేస్తుంటాం. మనకు కావాల్సింది ఏంటిది? ఏదైతే దేవునికి వ్యతిరేకంగా చేస్తామో, ఫేస్బుక్ అని చెప్పి, వాట్సాప్ అని చెప్పి, లేకపోతే ఇంటర్నెట్లో పిచ్చి పిచ్చి దృశ్యాలు మనం చూసుకుంటా అదే పెద్ద ఎంటర్టైన్మెంట్ అని ఆలోచిస్తుంటాం. కానీ దేవునితోని స్నేహము చేయకపోతే ఏంటిది? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవ్వడు ఈ లోకములో చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఈ లోకంలో వాటి కొరకు తాపత్రయపడి అదే లోకం అనుకొని, ఇదే పెద్ద ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్, ఇది ఉంటే సరిపోతుంది అనుకున్న వారు దేవునికి వ్యతిరేకులు. దేవుని కొరకు మనము జీవించాలి. యేసు ప్రభు వలె మనం కూడా ఒక మంచి స్నేహితుడుగా మనము జీవించాలి. బైబిల్ నుంచి ప్రభావితం అనే అంశం చెప్పాలి అని అంటే నాకు యేసు ప్రభు వారు, పేతురు గారు గుర్తొచ్చారు. యేసు ప్రభు వారు ప్రతి శిష్యునితోని ఒక మంచి స్నేహపూరితమైన బంధము వారికి ఉంది. ప్రాముఖ్యంగా పేతురు గారితోని ఉంది. ఎందుకంటే శిష్యుల్లో ఎక్కువ మటుకు మనం పేతురు గారి గురించే వింటాం. ఎందుకంటే పేతురు గారు ఎక్కువ తప్పులు చేశారు. కోపంతో చేసిన తప్పులు కానీ, దేవుడి కొరకు నేను ప్రాణాన్ని కూడా త్యాగం చేస్తానన్న పేతురు గారు చివరికి వచ్చే వరకు యేసుప్రభు వారు ఎవరో నాకు తెలీదు అని అన్నారు. యేసుప్రభు వారికి తెలుసు పేతురు నన్ను నిరాకరిస్తాడని తెలిసిన పేతురు గారు చేసిన తప్పు. కానీ యేసుప్రభు వారి పేతురు గారి జీవితాన్ని ఎలా మార్చారు, ఏ విధంగా ప్రభావించారు? యోహాను సువార్త 21వ అధ్యాయంలో కానీ మనం గమనిస్తే యేసుప్రభు వారు ప్రేమని చూపెట్టారు, ఆప్యాయతని చూపెట్టారు. యేసుప్రభు వారు పేతురు గారిని క్షమించారు. ఎప్పుడైతే యేసుప్రభు వారు పేతురు గారిని క్షమించారో పేతురు గారి జీవితము మారిపోయింది. ఈ వాక్యాన్ని కానీ మనం గమనిస్తే ఒక గొప్ప బోధకుడుగా, ఒక గొప్ప సేవకుడుగా, ప్రజల్ని ప్రభావితం చేసే వాక్య పరిచర్య చేసిన వారిలో పేతురు గారు మొట్టమొదటిగా ఉన్నారు. అంటే యేసుప్రభు వారినైతే నిరాకరించిన పేతురు గారు యేసుప్రభు వారి యొక్క జీవిత విధానము, క్షమాపణ, ప్రేమ ద్వారా ప్రభావితమై చివరికి ఏమి చేశారు? యేసుప్రభు వారి కొరకే పేతురు గారు మరణించారు. మన జీవితాల్లో ఎలా మనం ఇతరులని ప్రభావితం చేస్తున్నాం? ఒకానొక రోజు ఒక బెస్ట్ ఫ్రెండ్స్, అంటే చిరకాల స్నేహం కలిగిన ఇద్దరు స్నేహితులు యుద్ధంలో ఉన్నారంట. ఆ యుద్ధంలో శత్రువులతో పోరాడేటప్పుడు ఒక స్నేహితుడికి గాయము తగిలింది. గాయం తగిలినప్పుడు ఆ స్నేహితుడు అక్కడ కుప్పకూలిపోయాడు.
అక్కడున్న మేజర్ ఈ సైనికులందరినీ వెనక్కి తీసుకొచ్చేసాడంట. తీసుకొచ్చినప్పుడు ఈ స్నేహితుడు ఎంతో మనస్తాపం, ఎంతో కలత చెందింది. నా స్నేహితుడిని నేను ఎలాగైనా కాపాడుకోవాలి అని చెప్పి ముందుకెళ్ళడం ప్రారంభించాడంట. ప్రారంభించినప్పుడు అక్కడున్న మేజర్, నువ్వు అక్కడికి వెళ్ళకు, ఆ స్నేహితుడు మరణిస్తున్నాడు, అతన్ని మనము కాపాడలేం, నువ్వు వెళ్తే నువ్వు కూడా మరణిస్తావని చెప్పి హెచ్చరించిన ఈ స్నేహితుడు వినలేదంట. వినకుండా ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఆ స్నేహితుడిని ఇటు తీసుకొని వచ్చేటప్పుడు ఈ స్నేహితుడు కూడా గాయము తగిలింది. ఒక స్నేహితుడు మరణానికి దగ్గరగుండి ఇంకో స్నేహితుడు ఆ గాయం తగిలి ఇటు సైడు వచ్చేసారంట. వచ్చేసినప్పుడు ఆ మేజర్ అన్న మాట, ఎంత వేస్ట్ చేసుకున్నారు మీ ఇద్దరు జీవితాల్ని అని. కానీ ఏ స్నేహితుడైతే ఇటు నుంచి అటు వెళ్ళి ఆ స్నేహితుడిని కాపాడాడో ఆ స్నేహితుడు అన్న మాట, సార్ నేను ఎప్పుడైతే ఇక్కడి నుంచి అటు వెళ్ళానో నా స్నేహితుడు నాతో అన్న మాట, ఎవరు వచ్చినా రాకపోయినా నువ్వు నా కొరకు వస్తావు అని అన్నాడు. అది చాలు సార్, మేము బ్రతికినంత కాలం ఇద్దరు కలిసే ఉన్నాం, ఈరోజు చనిపోయేటప్పుడు కూడా ఇద్దరం కలిసి ఉంటాము సార్ అని చెప్పి వారిద్దరూ మరణించారంట. అంటే మన జీవితాల్లో ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మన జీవితాన్ని ప్రభావితం చేయడానికి, మన జీవితాన్ని మార్చేయడానికి, పాపులుగా జీవిస్తున్న మన కోసం, పాపంలో మరణిస్తున్న మన కోసం యేసు ప్రభువారు కూడా అలాగనే వచ్చారు. మన జీవితాల్లో ఒక ఆశ, పాపంలో జీవిస్తున్నాం, కష్టాలలో జీవిస్తున్నాం, అనారోగ్యంలో జీవిస్తున్నాం, దేవుడు నన్ను కాపాడతాడా అని. కానీ ఆ మరణించే స్నేహితుడు వలె మన జీవితంలో విశ్వాసం ఉందా? నా స్నేహితుడు వస్తాడు నన్ను కాపాడటానికి అని. ఆ సైనికుడికి విశ్వాసము, నమ్మకం ఉంది, నా స్నేహితుడు వస్తాడు నన్ను కాపాడటానికి అని. ఆ స్నేహితుడు వచ్చాడు. మన జీవితాల్లో కూడా స్నేహితుడు అనే యేసు ప్రభు మన జీవితాల్లో రావాలి, మన జీవితంలో ఒక ప్రభావితం చేయాలి, మన జీవితాల్ని మార్చేయాలి అని అంటే మన పాపాలని మనం ఒప్పుకోవాలి. దేవుణ్ణి మన సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, నా కష్టాల్లో, నా బాధల్లో నా దేవుడు నన్ను కాపాడుతాడు, నాకున్న స్నేహితుడు మంచి స్నేహితుడు, చిరకాల స్నేహము నా దేవుడితోని నాకు కావాలి అని అంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకు అనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరవకండి. గత వారమంతా జీవితాల్లో ఉన్న సవాళ్ల కొరకే ప్రత్యేకంగా ప్రార్థించాం. మీ జీవితంలో ఉన్న ప్రతి సవాళ్ళని విశ్వాసంతోని, ప్రార్థనతోని, పట్టుదలతోని, ప్రణాళికతోని ఎదుర్కొని మీరు అవన్నిటినీ విశ్వాసంతోని జయిస్తారని మేము ప్రార్థించాం. కాబట్టి దేవుడు మా ప్రార్థనని ఆలకించినందుకు, మీ జీవితాల్లో ఉన్న ప్రతి సవాల్ని మీరు ఎదుర్కొనేటట్టు మిమ్మల్ని చేసినందుకు దేవునికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాం. వచ్చే వారమంతా మన జీవితాల్లో మనం ఎవరితోని స్నేహము చేశాం? లోకంతోని స్నేహము చేసి పాప జీవితాన్ని జీవిస్తుంటే అది దేవునికి వ్యతిరేకమని మీరు తెలుసుకోవాలి. కాబట్టి బ్రదర్, నేను లోకంతోని స్నేహం చేసి జీవిస్తున్నాను, యేసు ప్రభువారు నాకు స్నేహితుడుగా కావాలని మీకు ఆశగా ఉంటే మీ ప్రార్థన అవసరతలన్నీ ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి పంపించమని నా మనవి. యేసు అనుచరులు ఒక మిషనరీ సంస్థ. ఈ మిషనరీ సంస్థ నిర్వహించు సమాధాన సమయం అనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి అంటే మీరు మాకు సహాయపడాలి. మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు, నన్ను ప్రశ్నిస్తుండొచ్చు, మీలో కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా. ఏంటి బ్రదర్ ఈ విధంగా సహాయం అడుగుతున్నారే అని చెప్పి. మీరొక్కరు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా లోకంతోని స్నేహం చేసిన వారు తిరిగి దేవునితోని స్నేహం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని యవనస్తుడైన నన్ను, అతి ముఖ్యంగా మిషనరీ సంస్థ అయిన యేసు అనుచరుల ఈ మినిస్ట్రీని మీరు ప్రోత్సహించమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్.